మనిషికి కాలిన గాయం చూడలేక ఇంకొక మనిషి స్పందన అంతే. మనసు స్పందన కాదు. సూపర్. వాట్ ఏ కొటేషన్. మనసు స్పందించకుండా మనిషిలో స్పందన ఉంటుందా? అది మనసు గాయాన్ని కూడా మార్చకుండా ఉంటుందా? బా, సూపర్ కొటేషన్. చూడకపోతే వచ్చి సాయం చేయొచ్చు కదా. ఆయింట్మెంట్ ఇచ్చినందుకే దేనికో ఆపాదించుకొని మాట్లాడుతున్నావు. ఇప్పుడు బయట సర్దితే ఇంకేమనుకుంటావు? అనుకోవడానికి ఏం లేదు. మనసులో ఏమనిపిస్తే అదే వస్తుంది. పోనీ అంటే అంటాను, సర్దడం మానేస్తారా? రోజుకో దెబ్బ తగిలించుకుంటే బాగుంటుందనిపిస్తుంది. ఏంటి? ఏమన్నా? ఏం లేదు. లేదు, ఏదో అన్నా. సరే అన్నా. ఏదో సరదాగా మనసుకు అనిపించింది అన్నాను. ఏ అనకూడదా? నీకు ఇష్టం వచ్చింది అనుకో, కానీ నేను పడుకున్నాక అనుకో. పంతులు గారు, భారతి ఇలారా. ఏంటండి? ఏర్పాట్లన్నీ చేస్తున్నావు, అందర్నీ పిలుస్తున్నావు. ఇంతకీ మానసి వస్తుందా? వస్తుందండి. మృదుల తీసుకొస్తానని మాటిచ్చింది కదా, తప్పకుండా తీసుకొస్తుందండి. అసలు మృదుల అంటేనే మానసికి పడదు కదా, ఇంకా ఎక్కడ రానని ముందుకేస్తుందో. నువ్వు ఒకసారి తనకి ఫోన్ చేయి. సరేనండి. హలో అమ్మా. మృదుల బయలుదేరుతున్నారు కదమ్మా. మానసి ఒప్పుకుంది కదా, ఇక్కడ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అమ్మా, మీరేం కంగారు పడకుండా ఏర్పాట్లన్నీ చేసుకోండి. ఇంకా టైం ఉంది కదా. ఎలాగైనా మానసిని ఒప్పించి తీసుకొచ్చే పూచి నాది. అలాగేనమ్మా, నీ మీదే నమ్మకం. భారతి ఒకసారి లైవ్. ఒక్క నిమిషం అమ్మా, మీ నాన్న మాట్లాడతారు. అమ్మా మృదుల, నాన్నా,
మానసి వస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నావమ్మా. పెళ్ళైనప్పటి నుంచి సరిగ్గా మాట్లాడటం లేదు, ఇంటికి రావడం లేదు. నా బాధంతా మానసి గురించే. నాన్న మీరేం కంగారు పడకండి. తీసుకొస్తానని చెప్పాను కదా, నేనే దగ్గరుండి తీసుకొస్తాను. సరేనమ్మా, ఎదురు చూస్తూ ఉంటాం. తొందరగా వచ్చేయండి. అలాగే నాన్న. మృదుల చెప్పిందంటే చేసి తీరుతుంది. మీరు కంగారు పడకండి. ఉమ్. ఓకే మానసి, ఎవరులే నువ్వు చెప్పు. మానసి సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఏయ్, ఏంది నీ లొల్లి? అమ్మ నాన్న ఫోన్ చేశారు మానసి, మన కోసం ఎదురు చూస్తున్నారు. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? రానని చెప్తుంటే సమచేతలే. అది కాదు మానసి. ఏయ్, పోవే. మృదులా, ఎందుకు తనతో డిస్కషన్? రానని మొహం మీద చెప్పింది కదా, ఏమైనా ఉంటే అమ్మ అత్తయ్య చూసుకుంటారు. ఎవరు చెప్పినా వినట్లేదు కదా మధు గారు. గురువుగారు చెప్పారని అమ్మ అక్కడ అన్ని ఏర్పాట్లు చేసింది. అందరూ వస్తున్నారు. ఇప్పుడు తనే రానంటే ఎలా? నువ్వు వస్తావో రావో అని నాన్న చాలా టెన్షన్ పడుతున్నారు మానసి. మా కోసం కాదు, కనీసం నాన్న కోసం ఆలోచించు, అమ్మ కోసం ఆలోచించు. ఏంది ఆలోచించేది? నాన్న కోసం ఆలోచించి నా జీవితం నాశనం చేసుకున్నా. ఇప్పుడు అమ్మ కోసం మనసు చంపుకోవాలనా? ఎవ్వరి కోసం ఆలోచించేదిలే, నాకింకెవ్వరు అక్కర్లే. ఏం మాట్లాడుతున్నావు మానసి? అసలు మావయ్య గారి పరిస్థితి తెలిసే మాట్లాడుతున్నావా? ఆయన వల్ల నీ జీవితం ఇలా అయిపోయిందంటున్నావు, కానీ నీకోసం ఆలోచించి ఆయన ఆరోగ్యం పాడైంది. నీ టెన్షన్ వల్లే ఆయన కోలుకోలేకపోతున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే మావయ్య ఆరోగ్యం ఇంకా పాడైపోతుంది. పాడైతే అవ్వని, ఎవ్వరేమైపోయినా నాకు అనవసరం. మానసి, నాన్నని ఏమైపోతే అవ్వని అంటావా? ఇంకొక్కసారి నాన్న గురించి అలా మాట్లాడావో నోరు ముయ్యవే. ఎంత ధైర్యమే! నా కళ్ళ ముందు నా కోడలి మీద చేయి చేసుకుంటావా? చంపేస్తానేమనుకున్నావో? చంపేయండి అమ్మగారు. మీతో పాటు ఇక్కడ అందరూ కోరుకునేది అదే కదా, నన్ను చంపేయండి. అప్పుడు అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. చంపేయండి. అందరికీ నా మీదే కోపం. నేనేం చేసినా అందరి దృష్టిలో తప్పే. ఎందుకు చేస్తున్నానో, ఎవరి కోసం చేస్తున్నానో ఆలోచించరు. చివరికి మీ మంచి కోసం చేస్తున్నా అది మీకు తప్పులాగే అనిపిస్తుంది. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు మాన్సి? నీకోసం కాదా? నువ్వు క్షేమంగా ఉండడం కోసం కాదా? నీకోసం అంతా చేస్తూ చివరికి నువ్వే వస్తావో రావోనని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. అమ్మ నాన్న పదే పదే ఫోన్ చేసి అమ్మ మానస వస్తుందా అని అడుగుతుంటే నా మనసు తరుక్కుపోతోంది. నీ కన్న తల్లిదండ్రులు
మాన్సి తప్పైపోయింది. వదిలివే. నాన్న గురించి తప్పుగా మాట్లాడేసరికి కోపం ఆపుకోలేకపోయాను. కావాలంటే నన్ను కొట్టు, కొట్టు మాన్సి. వదిలివే. కొట్టు మాన్సి. నీ కోపం తగ్గ నాకు శిక్ష వేయి మాన్సి. కానీ అమ్మ నాన్నల్ని మాత్రం ఏడిపించొద్దు మాన్సి. వెళ్దాం రా మాన్సి. రానని చెప్తున్నా కదా. నువ్వే కాదా, ఆ దేవుడి దిగొచ్చినా వెళ్ళను. ఏం పూజలు చేసుకుంటారో వాళ్ళని చేసుకోమను. వదినా, నువ్వు బ్రతులాడొద్దు. తనకి అమ్మ నాన్నల మీద కాదు, నా మీద కోపం. నల్లపూసల పూజ అంటే మాంగళ్యం కోసం చేసేదే కదా. భర్త క్షేమంగా ఉండడం కోసం చేస్తారు. ఇక్కడ తనకి భర్త అంటేనే ఇష్టం లేదు. ఇక నేను క్షేమంగా ఉండాలని తనెందుకు పూజ చేస్తుంది? గౌరవ్, నువ్వెందుకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? సంబంధం లేకపోవడం ఏంటి పెద్దమ్మా? అదే నిజం. నేను తన భర్తనని క్షేమంగా ఉండాలని తనకుంటే వెళ్ళి ఆ పూజ చేయమను. మాన్సి, ఆకు మాన్సి. ఇంతకన్నా నిన్ను ఎలా అడగాలో, ఏమని చెప్పి ఒప్పించాలో నాకు తెలీదు. ఇంకా 2 గంటల టైం ఉంది మానసి. నీకు దండం పెడతాను. నీ మనసు మార్చుకుని బయలుదేరు మానసి, ప్లీజ్. అమ్మ నాన్న అక్కడ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మానసి మనసు మారేలా చూడు స్వామి. హలో అమ్మాయి గారు, అక్కడ పరిస్థితి ఏంటి? ఇప్పుడే చాలా పెద్ద గొడవ జరిగింది అమ్మాయి గారు. మృదులమ్మ మానసమ్మని కొట్టింది. పరిస్థితి చూస్తుంటే ఏదో ఒకటి చేసి తీసుకొచ్చేలాగా ఉంది అమ్మాయి గారు. నో! ఎట్టి పరిస్థితుల్లో అది ఇక్కడికి రాకూడదు. అది ఇప్పుడు మానసిని గనుక ఇక్కడికి తీసుకొస్తే అందరి దృష్టిలో దేవత అయిపోతుంది. మళ్ళీ దాన్ని నెత్తిన పెట్టుకుంటారు. బావ కూడా మారిపోయి దాని కొంగు పట్టుకొని తిరుగుతాడు. అది ఇక్కడికి రాకూడదు. ఒక 2 నిమిషాల్లో ఫోన్ చేసి ఏం చేయాలో చెప్తాను. అలాగే అమ్మాయి గారు. ఏమండి, మృదులకు ఒకసారి ఫోన్ చేయండి. అమ్మా మృదుల, బయలుదేరారా? అమ్మా మృదుల, నాన్న, మీరింకా బయలుదేరలేదా? మానసి రానంటుందా? మీరేం టెన్షన్ పడద్దు నాన్న. సరేనమ్మా. హలో అమ్మాయి గారు, చెప్పండి. ఎక్కడున్నావే? ఇంట్లోనే ఉన్న అమ్మాయి గారు. మానసి ఎక్కడుంది? ఇప్పుడే స్నానానికి వెళ్ళినట్టున్నారండి. సరే, నువ్వు ఒక పని చేయి. స్నానం చేసి తిరిగొచ్చాక మార్చుకోవడానికి బట్టలు బయట పెట్టుంటుంది కదా? అవునమ్మగారు. వెంటనే వెళ్ళి వాటిని నలిపేసే. నలిపితే ఏటవుతుంది అమ్మాయి గారు? రావటం మానేస్తారా? ఇంకో చీర కట్టుకొస్తారు. ఏయ్, చెప్పేది పూర్తిగా వినవే. బట్టలు నలిపేసి వాటిని ఐరన్ చేస్తున్నట్టు నువ్వు కలరింగ్ ఇవ్వు. మానసి బయటికి రాగానే ఐరన్ బాక్స్ వైర్ పీకి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చి ఏదో పనున్నట్టు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. మరి మానసమ్మ గారికి షాక్ కొడుతుంది కదమ్మగారు.
అదే కదే నా ప్లాన్. చాలా ప్రమాదం అమ్మాయి గారు, ప్రాణాలు పోతాయి. ముందు చెప్పింది చెయ్యి, తర్వాత ఏమవుతుందో ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. అలాగే అమ్మాయి గారు. తేడా వస్తే చస్తుంది, కానీ చస్తే ఇక్కడికి రాలేదు. ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా, అది మంచం మీద చీర చూసుకోకుండా బెడ్షీట్ దులిపానమ్మా. కింద పడి మడతలు ఊడిపోయాయమ్మా. ఇస్త్రీ చేద్దామంటే ఎలాగో అర్థం కావట్లేదు. గొప్ప పని చేసినోళ్ళే. నువ్వు నేను చూసుకుంటా.